అందరికి మార్నింగ్. అబ్బాబ్బా ఏమన్నానా ఇది. ఈవినింగ్ 7 అవుతుంది. చూసారు కదా గ్లేషియర్స్. ఇదేనండి నా టెంట్ అయితే ఇదే సోలోగా ఇచ్చారు. ఇలా టికెట్ ఎంట్రన్స్లో ఇస్తారు 540 అనమాట సింగిల్ పర్సన్కి. కానీ ఈ 500 అనే స్టాంపు ప్రతి ఒక్క దానిపైన 2000 దానిపైన కానీ 3000 దానిపైన కానీ ప్రతి ఒక్క దానిపైన 500 స్టాంప్ అయితే ఉంటుంది. టెంట్ అయితే ఓకే, పర్వాలేదు. పవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూసారు కదా ఇది. బట్ ఇక్కడి నుంచి అయితే నేను బయలుదేరుతున్నా. హరహర మహాదేవ్ శంభో శంకర. దీంట్లో ఋషులు స్వాములు ఇలాంటి వాళ్ళంతా స్టే చేస్తున్నారనమాట దీంట్లో. అండ్ అక్కడ నుంచి చూసారంటే ఈ రూమ్ దాటుకోగానే మనకి రైట్ సైడ్ ఏదైతే కనబడుతుందో ఇవన్నీ ప్రైవేట్ టెంట్స్ అనమాట. ఈ కవర్స్ వేస్తున్నారు కదా, ఇవన్నీ ప్రైవేట్ టెంట్స్. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా శ్రీ అమర్నాథ్ బోర్డు వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. రైట్ సైడ్ ఉన్న ప్రైవేట్ టెంట్స్ మీకు ఈ టెంట్స్ నచ్చకపోతే అక్కడ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే దీనికన్నా ఇప్పుడు సపోజ్ 500 ఒక టెంట్ అనుకుంటే ఇక్కడ 1000 రూపీస్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది ప్రైవేట్ టెంట్స్. ఏదైనా ఒకటే నాకు తెలిసినంతవరకు, రెండు ఒకటే, పెద్దగా ఏం లేదు. నైట్ అయితే భయంకరం చలి ఉంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ రోడ్లో నుంచి ఎంటర్ అవుతాం అనమాట. ఆ షెడ్ ఉంది కదా, అక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఈ పొజిషన్లో వచ్చేసి చాలామంది మీకు రూమ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, టికెట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఒక 4-5 గ్యాంగ్స్ అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళు మీకు రూమ్స్ చూపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ రూమ్స్ ఎవడైతే రూమ్స్ చూపిస్తున్నాడో వాడు గ్యాంబ్లింగ్ చేస్తాడనమాట. సపోజ్ మీకు కంఫర్ట్గా కావాలా, ఎలా కావాలి, ఎలాంటి రూమ్ కావాలి, సపోజ్ ఇంకో 1000 రూపాయలు ఏంటి మంచి రూమ్ చూపిస్తాను, మీకు ఏ కంఫర్ట్గా ఇస్తాను అనేవి ఇలా అన్నీ చెప్తూ ఉంటారనమాట. మీ ఇష్టం అది. మీ కంఫర్ట్ మీకు కావాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసుకొని అయితే రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడి నుంచి మనం ఇప్పుడు బండారికి వెళ్తున్నాం అనమాట. బండారికి వెళ్తున్న దారిలో ఫుల్గా షాప్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ వచ్చి మీకు షూలు కానీ అండ్ రైన్ కోట్స్ కానీ ఇంకా మీకు ఏం కావాలన్నా జాకెట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. దాని నుంచి కొంచెం ముందర పోగానే మనకైతే బండారి కనబడుతుంది. చూసారా, అది బండారిలో వెళ్ళేసి మార్నింగ్ జస్ట్ లైట్గా టిఫిన్ ఉంటే ఇడ్లీ ఉంటే తింటాను, లేకపోతే ఇంకేదన్నా తినేసి అక్కడి నుంచి అయితే మనం బయలుదేరాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి మనకి 6:30 అనమాట. చాలా లేట్ అయిపోయింది. నా వల్ల కాలేదు. మార్నింగ్ వచ్చి లేయడానికి చాలా చలికి నా వల్ల కాలేదు. టైర్డ్ అయిపోయాను కాబట్టి బాగా పడుకునేసాను. లేచిందే అంతా 5:30కి లేచాను. ఇంకా పోయి అన్ని కాలకృత్యాలు తీసుకొని అయితే వచ్చాను. కాలు అయితే చాలా పెయిన్గా ఉంది. ఇదేదో మెడికల్ లాగా ఉందన్నమాట. వెళ్ళేసి ఒక జెండు బాము ఏదో ఒకటి తీసుకునేసి ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోవాలి. బండారిలో వచ్చేసి ఏం తెలియదండి, చాయ్ తాగాను. చాయ్తో పాటు ఒక రోటీ వేడివేడిగా కాలుస్తున్నారు. రోటీ అయితే తినేసి వచ్చేసాను అనమాట అక్కడ నుంచి. బట్ ఇక్కడ వరకు ఏదైతే ఆ బండారి నుంచి ఇక్కడ వరకు అసలు చాలా పెద్ద లైన్ నిలబడిపోయింది. అది చేసినాకి బేస్ క్యాంప్ అక్కడ కనబడుతుంది. అక్కడ నుంచి మొత్తం బ్లాక్ అయింది. చూడడానికి చాలా దగ్గరగా ఉంటుందేమో కానీ దోలు తిరిగిపోతుంది. ఇక్కడ నుంచి ఆ నీళ్ళ నుంచి గుర్రాలు ఇదేమో ట్రెక్కింగ్ వాళ్ళకి అడవి బ్లాక్ అయిపోతుంది. ఒక చిన్న బ్యాగ్ ఎత్తుకోపోతేనే చచ్చిపోతున్నాం. ఇంత బ్యాగులు వేసుకొని ఇస్తున్నాడంటే లోకల్ పర్సన్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. ఇతనికి డబ్బులు ఇవ్వడానికి కష్టపడతారు, మోసపోయే చోట మోసపోతూ ఉంటారు. మొత్తం స్టక్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ పై నుంచి పోవాలి, అందరూ స్టక్ అయిపోయింది. చూడండి ఎక్కడిపోతున్నారు. ఇప్పుడు ఈ హైట్కి ఎక్కాలి. అక్కడ కనబడుతుంది చూసారా, ఆ హైట్కి వెళ్ళాలి. చూసారా ఆ వ్యూ? అబ్బాబ్బాబ్బా బీభత్సం కదా. ఎట్లా ఉందంటే నిజంగా చూడడానికి ఒక భూతల స్వర్గం అండి. ఇది ఒక భూతల స్వర్గం నిజంగానే. భలే ఉంది కదా వ్యూ. ఒక పక్క గ్రీనరీ, ఒక పక్క అంతా స్నో. అసలు ఆ కొండలేంటి, అసలు ఇది కొండలేనా? అసలు నిజంగా చెప్తాను, దీని చరిత్ర చెప్తా అంటే నిజమే. భూగర్భం నుంచి ఉన్న ఆ ప్లేట్స్ అన్నీ ఇలా గుద్దుకొని ఇలా పైకి వచ్చేసాయండి నిజంగానే. మనం ప్రజెంట్ అయితే ఆ టాప్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇంకా కొంచెం వెళ్ళాలంటే గణేష్ టాప్ వస్తుందంట. గణేష్ టాప్ అయితే రీచ్ అవ్వాలి ఈరోజు. అక్కడ స్నో అంతా బాగుంటుందన్నారు. చూసారా, బాబా సూపర్ కదా, కేక. అది చూడండి బాబా.
పూర్తిగా ఉందనుకుంటా, బట్ శ్వాస ఆడట్లేదు. తీసుకెళ్తున్నారు, చాలా పెద్దగా ఉంది. ఇంత హైట్కి వస్తున్నారు. ఆ పెద్దవానికి 65 సంవత్సరాలు ఉంటా. చెన్నై అంటే తమిళనాడు దగ్గర కోయంబత్తూరు ఏదో చెప్పారు. ఆ ఏరియా నుంచి అక్కడ నుంచి వచ్చారంట. పాపం గణేష్ స్టాప్ ఎక్కగానే ఆమె కళ్ళు తిరిగి పడిపోవడంతో శ్వాస ఆడకుండా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేలాగా అక్కడ నుంచి రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు కిందకి. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండదు. మోస్ట్లీ ఉంటే శేషనాగ్ బేస్ క్యాంప్ అన్నా ఉండాలి, లేకపోతే అక్కడ లేక శేషనాగ్ బేస్ క్యాంప్లో ఉంది. అక్కడ మిస్ అయితే నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళాలి. చూడండి ఆ వ్యూ ఎట్టుందో. అలా చూసుకుంటూ నేనైతే ప్రజెంట్ అయితే గణేష్ టాప్ అయితే రీచ్ అయిపోయానండి. ఇదేనండి గణేష్ టాప్. చూడండి మంచు ఎలా ఉందో. కిందంతా మంచు ఉంటుంది, దానిపైన నడుచుకొని పోవాలి. స్లిప్పరీగా ఉందన్నమాట. చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ నడవాలి. మిస్ అయిందంటే కింద జారి దప్పని పడతాం అనమాట. కానీ దెబ్బ తగలదు అనుకో, కింద ఐస్ ఉంది కాబట్టి జారకుండా వెళ్ళాలి. అలా నడుచుకుంటూ గణేష్ టాప్ని కాసేపు తీసుకొని రెస్ట్ తీసుకొని ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ కొంతమంది చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట. ఏంటని చూస్తే జారాబండ్లాగా ఆడుతున్నారు. మనం కూడా ఏంది ఎంజాయ్ చేద్దాం అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ చూసాను చాలామంది జారుతున్నారు. మనకి గమ్మున ఉండదు కదా, మనం కూడా జారినాం అనమాట. చూడండి చూపిస్తాను. చాలా బాగుంది. స్నో ఫీల్ అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎలా ఉంటుంది ఎంజాయ్. సూపర్గా చేస్తాను అనమాట. అలా మనుషులు ఆడుకునేసి కాసేపు కూర్చొని ఇంట్లో వాళ్ళతో అంతా మాట్లాడేసి కాస్త వీడియోస్ అన్నీ చూపించేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాను అనమాట. బాడీ అంతా బాగా చల్లగా అయిపోయింది. నా డ్రెస్ అంతా తడిచిపోయింది అనమాట. ఫస్ట్ అక్కడ ఎంజాయ్ చేసేందుకు బాగానే ఉంది, తర్వాత చలి అనిపించింది. కాస్త దూరం వచ్చాక మళ్ళీ బాడీ హీట్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయినాక ప్రాబ్లం లేదు. చూశారు కదా, ఇదంతా మంచి స్నో పైన నడుచుకుంటే వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉంది. కాకపోతే చూడ మెత్తగానే ఉంది స్నో. కాకపోతే ఏంటంటే మొత్తం తొక్కి తొక్కి బుడద చేసేసారు మన వాళ్ళు. కాస్త అట్లా స్నో పట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు హ్యాపీగా అలా వెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళగానే ఈ పక్క ఆ పక్క స్నో కట్ చేసి వేస్తున్నారు. చూడండి దగ్గర ఒక్కొక్క స్నో ఈ పక్క ఉన్నదేమో 6 feet హైటు, ఈ పక్క ఒక 4 feet హైట్ ఉందన్నమాట. అలా ఉంది. ఇంతకుముందు నా ముందు ఒక ఆర్మీ అతను క్రాస్ అయ్యాడు కదా, నేను చూసారంటే ఇంతకుముందు ఒక పెద్ద ఆవిడని తీసుకెళ్ళా చూసారా, ఆవిడ్ని సేఫ్ చేసింది ఇతనే. ఇక్కడ నుంచి గణేష్ టాప్ నుంచి పంపించాడంట. తమిళ్లో మాట్లాడి ఇతను వచ్చి తమిళ్లో మాట్లాడితేనే ఆమె తమిళ్లో రెస్పాన్స్ ఇచ్చి పలానా ఊరని చెప్తే అక్కడికి ప్రజెంట్ ఇప్పుడైతే ఆమెని శేషనాగ్ తీసుకెళ్తున్నారు. ఈయన మళ్ళా రిటర్న్ బేస్ క్యాంప్ వచ్చేసి దగ్గర పంచదార్నికి వెళ్ళాలి ఇతను. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి పంచదార నుంచి వచ్చి ఆమెకు మాట్లాడించి ఆమెని సేఫ్గా పంపించి తను ఇప్పుడు పంచదారనే వెళ్తున్నాడు. తమిళ అతను కాసేపు మాట్లాడినా, మనకి తమిళ వచ్చు కదా, కాసేపు మాట్లాడేసి వీడియో తీసుకొచ్చేసారంటే వద్దు నాకు ఇష్టం లేదని చెప్పేశారు. అలా బ్యాక్ నుంచి మనం ఉమ్మన ఉంటాం కదా, కవర్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ పోయాను. చూడండి ఈ రెండు పక్కల ఐస్ దెబ్బలు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద దెబ్బలు. ఇక్కడ నుంచి మన గుర్రాలు యాడ్ అవుతున్నాయి. గుర్రాలతో పెద్ద తలకాయ నొప్పండి, గుద్దుకొని వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ చూడు, అవి దానికి అడ్డం వచ్చారంటే ఇంకా అంతే, గుద్దుకొని పోతా ఉండడమే. కింద పడుతున్నారా పైన పడుతున్నారో అని తెలియదు, పోతా ఉండడమే. ఇక్కడ నుంచి అయితే చాలా డౌన్ ఉంది ఏరియా. ప్రశాంతంగా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాం. దగ్గర అక్కడ గణేష్ టాప్ వచ్చేసి చెప్పాను కదా 22,000 అడుగులు. అక్కడి నుంచి మనం ఇప్పుడు దగ్గర 13,000 11,000 అడుగులకి కిందకి వెళ్ళాలి. 22,000 అడుగుల నుంచి దగ్గర 11,000 అడుగులు హైట్కి, 11,000 అడుగుల హైట్కి అంటే దగ్గర ఇంకో 11,000 అడుగులు కింద దిగుతున్నాం అనమాట. ఇప్పుడు టోటల్ డౌన్ ఉంటుంది. ఇంతవరకు అప్ ఎక్కాము, అక్కడి నుంచి ఇప్పుడు డౌన్ అనమాట. చాలా బాగుంది ఈ స్నో. యాక్చువల్లీ ఇక్కడ రాగానే ఒక వెదర్ రాగానే అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. ఇంత దూరం నడిచి వచ్చిన కష్టం అంతా మిస్ అయిపోయింది. చూసారు హెలికాప్టర్ ఎలా పోతుందో. సౌండ్ ఎందుకో రికార్డ్ కాలేదు, బట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదండి, చూశారు కదా, ఇంతవరకు మనం శివుడు నడిచి వచ్చిన మార్గంలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. గణేష్ టాప్లో గణేషుని వదిలినాడంట. నెక్స్ట్ మనకు వచ్చేది పంచదారిని. ఇక్కడ పంచభూతాలను ఇక్కడ వదిలేసి శివుడు వెళ్ళారని చెప్తూ అంటారు. అలా నడుచుకుంటూ డౌన్ అయితే ఒక లంగర్ అయితే వచ్చింది. ఈ లంగర్లో
ఫుడ్ గిడ్డు చాలా బాగుంటుందంట. అలా మూవ్ అయ్యానండి. ఆ శూలం వేసాడు అతను. ఆ సౌండ్ వచ్చింటే భలే పడింది, డన్నని సౌండ్ వచ్చింది. నిజంగా నేనే భయపడిపోయాను. అది ఫేస్కి గీసుకొని ఉంటే మటు దెబ్బ తగిలి ఉంటుంది. అట్లా దగ్గర అంటే జస్ట్ నాకన్నా ఒక 1 feet ముందర పడింది. టైం కూడా అనుకున్నా శివయ్య అనుకునేసి ఇంకా అక్కడి నుంచి అయితే లంగర్లోకి వెళ్ళిపోతాం. ఆ దూరంగా చూశారు కదా, అక్కడ వాటర్ని ఒక ఫౌంటైన్ లాగా క్రియేట్ చేశారు, చాలా బాగుంది. చూశారు కదా డ్యాన్స్ బాగుందా. ప్రతి శివభక్తుడు శివుడు గురించి, ఈ అమర్నాథ్ యొక్క చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారనమాట. అలా చూసుకొని హ్యాపీగా చాలా ఫాస్ట్గా అయితే నడిచొచ్చాను. నడిచి రాగానే నేను ప్రజెంట్ ఇప్పుడు పంచతారిని అయితే రీచ్ అవుతున్నా. ఈ పెద్ద ఈ వే ఉంది కదా, ఈ వేని క్రాస్ అయ్యి ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్తే మనం పంచతారిని రీచ్ అయినట్టే. నిజంగా ఇక్కడ ఒక 5 కొండలు, పెద్ద కొండలు కనబడతాయి. నిజంగా ఒక్కొక్క కొండ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఈ పంచతారిణి అనే పేరుకి 5 కొండలే సాక్ష్యం ఏమో మనకు తెలియదు. ఎందుకంటే పంచభూతాలు కదా, శివుడి యొక్క పంచభూతాలని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత టెంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని, కాలు అయితే చాలా నొప్పి పెడుతుందండి, చాలా నొప్పులు ఉన్నాయి. ఇంకా పోయి రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏమీ రికార్డ్ చేయలేకపోయినాను. బట్ రూమ్లో పడుకోగానే నాకైతే ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ అయితే రూమ్లోకి వెళ్ళేసి రూమ్లో రెస్ట్ తీసుకోవడం అయితే చేయాలి. జై హింద్, ఉంటాను. ఇదండి టెంట్ ఈరోజు. పెద్ద టెంటే, కాకపోతే ఆ ప్లేస్లో 2 కపుల్స్. నీ అబ్బా, నేను ఒకడిని. ఇది కాకుండా ఈ ఎదవ ఏం చేస్తాడంటే ఎంత 3 members, ఇంకో 7 members తెస్తాడంట ఈ టెంట్లోకి. నీ అవ్వ చేతి అతుక్కొని పడుకోలే ఏంది, నాకు అర్థం కాలేదు ఇది చేసేది. ఇంక అడిగేవాళ్ళు లేదు ఇక్కడ. ఈరోజు ఉన్న సమస్యకి ఒళ్ళు మసాజ్ అయిపోయింది. గణేష్ టాప్ అని ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియాకి ఎక్కి దిగేలోక కోనవై కామెడీ ఏంటంటే, ఒకని హిందీ వాడిని దొడుకొచ్చాడు. ఈ అవ్వ నేరుగా పోయి వాళ్ళ దాంట్లో పడుకుంటున్నాడు. ఒరే దాంట్లో ఉన్నారా బాబు అని చెప్పి, ఎందుకులే కానీ కామెడీ అండి ఆ కపుల్స్ పాపం. ఇంకేం చేద్దాం, తప్పదు, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. వాడు ఇంకో కామెడీ ఏం చెప్పాడంటే, ఈ కింద వేసుకున్న బెడ్షీట్ ఇది బొంతలాగా ఉందండి. దీన్ని చూస్తే అంటే ఈ రగ్గు పైన దీన్ని వేసుకోవాలంట. ఇంకా వాడిని ఎలా చెప్పాలి, అరే బాబు నాకు చాలరా, ఈ రగ్గు చాలరా బాబు, నాకేం ఎక్స్ట్రా ఇవ్వద్దు, ఈ రగ్గే చాలరా నాయనా అని చెప్పి అన్నాడు. పంపించా. ఒక బకెట్ వేడి నీళ్ళండి, అది వేడిగా లేదు. ఆ వేడి నీళ్ళు 100 రూపాయలు. ఒక మ్యాగీ తిందాంరా అంటే వేడిగా ఇస్తాడు కదా, తిందాంరా అనుకుంటే ఆ మ్యాగీ 50 రూపాయలు అంట. 5 rupees మ్యాగీ ప్యాకెట్ వేసి చేసి ఇస్తాడండి. 50 రూపాయలు. ఎవరితో చెప్పుకోవాలి బాధలు. అమ్మ దేవుడా, బీవస్తాం అండి. ఓకే, ఉంటా. రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి పంచతారిణి నుంచి హోలీ కేవ్కి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ లేయాలి. సో ఎలా లేస్తానో లేనో నాకు అర్థం కావట్లేదు. ఆ జొండు బాము ఇది కూడా మెంతో ప్లస్ కూడా జమ్మూ కాశ్మీర్ వాళ్ళదంట. ఇది ఒకటి మాత్రం దొరికింది, మంచిగా దొరికింది నాకు. ఇది బాగుంది, మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇది ఓకే, ఈ 2 వేసుకొని ఫినిష్.